అందరు చక్కగా దర్శనం చేసుకుని ఓ హడావుడి ఆర్పాటాలు ఇలాంటి వాళ్ళే రావాలి, అలాంటి వాళ్ళు రాకూడదు, ఈ మడి కట్టాలి, ఆ మడి కట్టాలి, ఇవన్నీ ఉండవు. రండి దర్శించుకుని వెళ్ళిపోండి. పాప పుణ్యాలు మీవి. వేదాలను పులిచివేయించిన సదా వెలుగుపై నున్న జ్యోతి. గురుపాదుగా స్తోత్రంలో కూడా చూస్తాం. పైనున్న అంటే ఇక్కడ భాగం మధ్యలో ఉండే జ్ఞాననేత్రం. ఆజ్ఞాచక్రాంతరాణ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ రుద్ర గ్రంథి ఉంటుంది, అది చివరి గ్రంథి. ఆ మూడు విడిపోతే మనం మోక్షం పొందినట్టే. అది అమ్మవారి యొక్క స్థానం. ఆవిడ ఎరుపు రంగు చీర కట్టుకుంటుంది. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. అందుకే మనం ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటాం. మన ఇష్టం వచ్చిన బొట్లు పెట్టకూడదు. ఎరుపు రంగు బొట్టే పెట్టాలి, కుంకుమే పెట్టాలి. ఆ కుంకుమ అమ్మవారికి సంకేతం. అనాయము సుఖమేది అవల దుఃఖమేది తనువుపై ఆశలేని తత్వమతికిని. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఉన్నరా ఫలము వల్లన యోగికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి. తగిన అమృతమేది తలపగ విషమేది తెగిన నిహారి అయిన ధీరునికి. పగవారనగానేరి బంధువులనగానేరి వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి. వేవేల విధులయందు వెరపేది మరపేది దైవము నమ్మినట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడి చిత్తములోనున్నవాడికి ఈవలేదు ఆవలేదు ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడి చిత్తములోనున్నవాడికి ఈవలేదు ఆవలేదు ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి. ఉదయాన్నే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయిందండి నా రోజు. చక్కగా ఒక మంచి మాట చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి రావు గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనకి ప్రవచనాల రూపంగా ఎంతో ఉపదేశాన్ని ఇస్తున్నారండి. అది ఆచరణలో ఎంత పెడతామో ఏమో కానీ వినటానికి మాత్రం భలే ఉంటుంది కదండి, అద్భుతం అంతే. అలాగే అన్నమాచార్య కీర్తనను అంత చక్కగా పాడిన మా సిస్టర్ పేరు గంగ అండి. ఆ పాటలోని భావం చూసారా ఎంత చక్కగా ఉట్టిపడేలా పాడిందో. మీరు ఎలా పాడిందో అనేది కామెంట్ ద్వారా చెప్పండి, తనకు చెప్తాను, చాలా సంతోషపడుతుంది. కాస్త ఒక రవ్వ భక్తి ఎక్కువేనండి. అయితే మనం ఫోన్లో టైంపాస్గా ఏవో వీడియోస్ అవి చూస్తామంటాం కదండి, కానీ తను అలా కాదు. సంగీతం మీద తనకి చాలా ఇష్టం అన్నమాట. ఆ పట్టుతోటి ఓన్గా ఆ పాటలు వింటూ కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా సంగీతానికి సంబంధించినవి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వచ్చే ప్రతి పాట కూడా తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఏం చేస్తూ అనుకున్నారు, ఇస్త్రీ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంది ఓన్గా, అసలు చూడకుండా అలా అలబోకగా పాడేస్తుందండి. అదంతా దైవానుగ్రహం. ఏదో జన్మలో మనకి ఆ పూర్వ సువాసన బలం ఉంటేనే అలా అన్నీ కూడా మన మనసుకి ఎక్కిపోతాయంటండి కదా. మీరు కూడా విని సంతోషిస్తారని వీడియో తీశారండి. సరే అయితే ఇంతకీ ఏంటి మామిడికాయల దుకాణం అని అనుకుంటున్నారండి. ఇప్పుడు సీజన్ కాదు, కాకపోతే పునాస్కాపు కాయలు వస్తాయి కదండి, ఆ కాయలు మాట. మా వారు ఎక్కడికో తోటకి వెళ్ళారంటండి. అక్కడ వచ్చేసరికి పునాస్కాపు చెట్టు ఉందంట. ఒక 20 కాయలు అయితే తీసుకొచ్చారండి. అందులో ఒక 1/2 డజన్ కాయలేమో వేరే రకం ఉన్నాయి. అవి వాటి పేరేంటో నాకు సరిగ్గా తెలియదు కానీ, అయితే ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేయాలి, ఎండాకాలం కాదు, ఎండలో ఎండబెట్టి పోనీ తీసుకుందామంటే, సరే పోనీ ఆవకాయ పెడదామంటే నీరు అస్సలు ఆవకాయకి కానీ అసలు ఏ పచ్చడికి నిలవ పచ్చడికి పనికిరాదండి కాయ. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం పప్పులోనో ఏ కొబ్బరికాయ పచ్చడిలోనో వేసుకోవడానికి తప్ప. సరే అని చెప్పేసి ఈ పునాస్కాపు కాయలకి నీరు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏం చేద్దామని చెప్పి ఇంకా నేను స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు వీడియో చూపించినట్టు కూడా ఉంటుంది, చాలామందికి ఉపయోగపడినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకండి.
ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. ముందుగా అయితే కాయల్ని 2 గంటల పాటు నీళ్ళల్లో వేసించేసాను కదా, పైన జీడంతా కూడా చక్కగా వదిలిపోయింది. కాయ కూడా నీరు పీల్చుకుంటుందండి. మనం ఎప్పుడైనా ఆవకాయ పెట్టినప్పుడు కూడా అలా నీటిలో కాసేపు వదిలేయమంటారండి. సరే, ఇంకా అదంతా అయిపోయింది కదా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాను కదా. మీరు పైన తొక్క ఇష్టపడితే ఉంచుకోండి, నాకైతే ఇష్టమే, అందుకని చెప్పి నేను ఇలాగా ఆ తొక్కతో పాటు ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక తీసేసేయండి, పీల్ తీసేసి కూడా ఇంతంత ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇంకొక రకం కాయలు అన్నాను కదా, అవి ఇదిగోండి ఈ సైజు కాయలు అన్నమాట. ఇది కూడా చాలా పుల్లగా ఉందండి, కాకపోతే ఈ కాయకి నీరు చాలా తక్కువ వచ్చింది. సరే, అయితే ఇంకా వీటిని వేరేలాగా, ఈ పునాస్కాప్ కాయల్ని వేరేలాగా స్టోర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఇంకా పులుపు అయితే 2 బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు అత్తయ్యకి మా పాపకి అప్పచెప్పేసానండి. ఏంటనుకున్నారు, ఈ కాయలన్నీ కూడా తోలు తీసేసి పైన పీల్ తీసేసి తురమ్మని చెప్పానండి. అవి సపరేట్గా ఇవి సపరేట్గాను. ఇంకా వీళ్ళకి కాలక్షేపంగానే ఉంటుంది, మనకి పని అయిపోతుంది కదా, ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటివి ఏదైనా ఒప్పుడు చేసే దాంట్లో మా పాప మా అత్తయ్య ముందు ఉంటారండి. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు, చేస్తామని అంటారన్నమాట. సరే అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసానండి. ఇప్పుడు వీటిని ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను రండి. ఇలా పెద్ద కాయలను వచ్చేసరికి ఇలా తురిమేశారండి. అయితే వీటిల్లోనూ రసం పెద్దగా లేదని చెప్పాను కదా, చూడండి పిండితే ఎలా వస్తుందో. చాలా తక్కువ రసం వచ్చిందండి. అయితే ఇప్పుడు దీన్ని నేను ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె వేడెక్కిన తర్వాత ఈ పిండిన ఈ మామిడికాయ తురుముంది కదా, దీన్ని అందులో వేసేసానండి. ఇది అడుగు మాడకుండా నిదానంగా మనం కలుపుకుంటూ ఉందామండి. ఈలోగా అందులో వచ్చిన వాటర్ చూసారు కదా ఎంత ఉంది, దీన్ని ఏమి వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా ఈ బద్దలు అంటారా, ఇందులోనే వేసేసుకోవచ్చులేండి. ముందు కోసాను, అవి అలా ఉంచేశారు. ఇంకా ఇదిగోండి, దీన్ని అడుగు మాడకుండా నిదానంగా కలుపుకోవాలి. నేను ఈ మామిడికాయ తురుముతోనే మీకు లాస్ట్ టైం నేను అల్లం మామిడికాయ పచ్చడి, తర్వాత గుత్తి వంకాయతోటి ఆవకాయ పచ్చడి పెట్టి చూపించాను కదా, ఈ మామిడికాయ తురుము వేసి చూపిస్తానండి ఎలా అవుతుందనేది. ఇదిగోండి, ఇంకా ఈ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను కదా, వీటిని మాత్రము ఇలాగా స్టోరేజ్ చేసుకునే ఉంటాయి కదా డీప్ ఫ్రిడ్జ్లో, ఇలాగా చక్కగా కంటైనర్స్ చిన్న చిన్నవి, అందులో కానీ జిప్లాక్ కవర్స్ కానీ డిస్పోజబుల్ ఉంటాయి కదా బౌల్స్, వాటిల్లో కానీ వేసేసుకొని చక్కగా మనకి ఏంటంటే స్పేస్ ఆక్రమించకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కదండి మనకి. ఇంకా మనకి అడ్డం లేకుండా ఓ పక్కకి వెళ్ళిపోయేటట్టుగా ఇలాంటివి స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ఎలాగంటే చేపల పులుసుల్లో కానీ, మనకి చిలకడ దుంప పులుసు, గుమ్మడికాయ పులుసు, అలా మనకి కలుపుకూరలో ఏవైతే ఉంటాయో, పులుపు ఏదైతే ఇష్టపడుతున్నామో అందులో 4 ముక్కలు వేసుకుంటే భలే ఉంటుందండి కూర. అందుకని చెప్పి నేను అలా స్టోర్ చేసుకున్నాను వాటికి. అలాగే ఇది బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అండి వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా అయిపోయిందండి, బాగానే మగ్గిపోయింది. రసం అంతా తీసేసాం కదా మనం ముందు, అందుకని చెప్పి. ఇదిగోండి, ఇంక ఇప్పుడు ఈ రసం అంతా వేస్ట్ చేయకుండా ఈ పులుపును కూడా పునాస్కాపు కాయల్ని సగం అయితే ముక్కలు కట్ చేసుకున్నానండి, సగమేమో ఇలా తురిమేసుకున్నాము. అయితే ఇందులో ఆ పులుపును వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకుందామండి. ఎలా అంటే నా దగ్గర అంతకుముందు కప్ కేక్స్ చేద్దామని చెప్పి తెప్పించుకున్న ఇది బౌల్ ఉందండి. ఇందులో ఈ ట్రేలో ఏంటంటే ఇలాగ కొంచెం పెద్దగానే ఉంటాయి గుంతలు. అయితే మనకి కొబ్బరికాయ పచ్చడికి కానీ, పప్పులోకి కానీ ఇలా వేసుకోవడానికి ఒక్కొక్క క్యూబ్ అయితే సరిపోతుందండి. వీటిల్లో వేసేసుకొని ఇవి డీప్ ఫ్రిడ్జ్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గడ్డ కట్టేసిన తర్వాత ఇవి తీసేసుకొని అడ్డం లేకుండా ఒక బౌల్లోకి ఏదైనా ఇంకొక డబ్బాలోకి వేసేసుకుంటే మనకి క్యూబ్స్ వచ్చేస్తాయి. కాబట్టి చక్కగా అవి అందులో వేసుకుని ఈ ట్రేలు పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు చిన్న క్యూబ్స్ కావాలంటే కనుక ఇలాగ ఐస్ ట్రేల్లో పెట్టేసుకోవచ్చు అండి. నా దగ్గర పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి కాబట్టి రెండింటిని కూడా ఇలా యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు డిస్పోజబుల్ బౌల్స్ ఉంటాయి కదా చిన్నవి, ఇలాంటివి అనుకోండి. సపోజ్ ఒక కొబ్బరి చెప్పకి ఇలాగా ఒక కప్పు మామిడి తురుమండి వేసుకొని కొబ్బరి పచ్చడి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో కదా. ఇన్స్టెంట్గా సంవత్సరం అంతా కూడా చక్కగా మనకు కావాల్సి వచ్చినప్పుడు బయట పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి మామిడికాయ ఫ్లేవర్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? ఇంకా ఒక పక్కన తురుముకున్నది కూడా చక్కగా మనకి ఉడకబెట్టింది కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది మీకు ఎండాకాలం అయితే కనుక దీన్ని ఎండబెట్టుకోవచ్చండి, ఇంకా బయటే ఉంచేయచ్చు, అప్పుడు ఏమీ పాడవదు. అయితే ఇది నేను ఎండలేదు కాబట్టి ఇంక ఉడకబెట్టింది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి.
ఇంకా మొన్న చేసిన అల్లం పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చేయాలి. చేసినప్పుడు షార్ట్ వీడియోలో పెడతానులేండి, మన లాంగ్ వీడియోలో పెట్టాను కదా. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉన్నది, మీకు యూజ్ అవుతుందని చెప్పి ఇలా పెట్టాను. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.